దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఈ ప్రజలందరూ కూడా మరి బలులర్పిస్తూ ఆయా హోమాలు యాగాలు చేస్తూ వచ్చారు. దేవా మరి మమ్మల్ని రక్షించయ్యా, ఈ పాపాల నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, మరి వాళ్ళ పూజలు చేసినప్పుడు, హోమాలు యాగాలు చేసినప్పుడు దేవుడు మరలా కనికరపడి ఈ మనుషులకి దేవుడు ఎలా ఉండాలో చూపించుకోవాలని చెప్పి తన రూపాన్ని తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని ఒక సాధారణ మానవునిగా కన్యమరియ గర్భములో యేసయ్య జన్మించాల్సి వచ్చింది. ఎప్పుడు మొరపెట్టారు దేవునికి? అంధయుగములో, చీకటి కాలంలో మొరపెట్టారు. మొదటిది దేవునితో నడిచిన కాలం, రెండవది చీకటి కాలం. ఆ మొరపెట్టిన తరువాత దేవుడే జాలిపడి యేసు ప్రభువుని లోకానికి మనుష్యునిగా పంపించాడన్నమాట.